కొన్ని రోజుల క్రితం వరకు సంతానానికి కారణం ఓన్లీ ఆడవాళ్ళు అని అనుకునేవాళ్ళు. బట్ ఈరోజు మనందరికీ తెలుసు సంతానలేమికి 50% టైమ్స్ ఆడవాళ్ళలో కారణాలు ఉంటే ఇంకొక 50% ఆఫ్ ద టైమ్స్ మగవాళ్ళలో కారణాలు ఉంటాయన్నమాట. సో ఒక 1 year వరకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్నాక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అవ్వకపోతే అప్పుడు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు మగవాళ్ళకి చేసే ఫస్ట్ టెస్ట్ ఏముంటుందంటే సెమెన్ అనాలిసిస్ అంటాం. అంటే మీ వీర్యకణాల యొక్క పరీక్ష అనమాట. సో ఈ వీర్యకణాల యొక్క టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అనేది ఇచ్చినప్పుడు మేము దాంట్లో కొన్ని పారామీటర్స్ చూసుకుంటాము. వాల్యూమ్ ఎంత ఉంది, స్పర్మ్ యొక్క కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది అన్నీ చూసుకుంటాం. సో ఒకవేళ మీ వీర్యకణాల యొక్క కౌంట్ కానీ మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ తక్కువ ఉంటే కనుక అప్పుడు ఏం చేయాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఆ స్పర్మ్ యొక్క క్వాలిటీ అనేది పెంచుకోవచ్చు అని చాలామంది అడుగుతుంటారనమాట. సో సెమెన్ పారామీటర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, స్పర్మ్ క్వాలిటీ పూర్ ఉన్న వాళ్ళకి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. అంటే మన జీవన శైలిని మార్చుకోవడం అనమాట. సో అందులో ఒకటి వచ్చేసి వెయిట్ని తగ్గించుకోవడం. అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటే స్పర్మ్ పారామీటర్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయన్నమాట. అలానే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని మెల్లమెల్లగా స్టాప్ చేయడం వల్ల సెమెన్ పారామీటర్స్ అనేవి వెంటనే ఇంప్రూవ్ అవ్వకపోయినా ఒక 2 to 3 months టైం వ్యవధిలో ఇంప్రూవ్ అవుతాయన్నమాట. అలానే మన డైలీ రొటీన్ లైఫ్లో ఎక్సర్సైజ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బోత్ ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 1 weekలో 5 days అయినా సరే డైలీ 1 hour వరకు ఏదో ఒక ఎక్సర్సైజ్ యాక్టివిటీ లైక్ స్పోర్ట్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, జిమ్ కానీ ఆర్ యోగా లాంటివి చేయడం వల్ల మన బాడీలో ఉండే హార్మోన్స్ అన్ని కరెక్ట్ అయిపోయి సెమెన్ పారామీటర్స్ అనేది ఇంప్రూవ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలానే ఈ ఎక్సర్సైజ్ అనేది మన బాడీ మొత్తంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్కి కూడా బ్లడ్ సప్లై పెంచుతుంది అనమాట. తద్వారా సెమెన్ పారామీటర్స్ అన్ని కరెక్ట్ అవుతాయన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అండి, ఎవరైతే మగవాళ్ళు కొంచెం లో స్పర్మ్ కౌంట్స్ బాధపడుతూ ఉంటారో వాళ్ళకి వేడి ప్రదేశాలు అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. అంటే ఇప్పుడు వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కుకింగ్ లాంటి ఏరియాస్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే వేడి హాట్ వాటర్తో ఎక్కువ స్నానం చేసేవాళ్ళు, లేకపోతే హాట్ సానాస్ కానీ తీసుకునే వాళ్ళని కనుక అని అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. ఎందుకంటే యూజువల్గా మగవాళ్ళలో టెస్టిస్ అనేది స్క్రోటంలో ఉంటాయి, అంటే వాళ్ళ బాడీ బయట ఉంటాయన్నమాట. అది ఎందుకు అని చూసుకుంటే యూజువల్గా టెస్టిస్ లోపల వీర్యకణాల యొక్క ఉత్పత్తికి టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్ కంటే ఒక 1 or 2 degrees తక్కువ ఉండాలన్నమాట. అప్పుడే వాటి యొక్క ప్రొడక్షన్ అనేది మంచిగా అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ వేడి ప్రదేశాలకి ఎక్స్పోజ్ అవుతారో, హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ హీట్ టెంపరేచర్ వల్ల స్పర్మటోజెనసిస్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అండ్ అలానే స్పర్మ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. స్పర్మ్స్ అనేవి ఎక్కువ చనిపోతుంటాయి అన్నమాట. అలానే ఇంకొకటి కూడా ఏంటంటే ల్యాప్టాప్స్ అవి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు తొడల మీద పెట్టుకోకుండా టేబుల్ మీద పెట్టుకుని ల్యాప్టాప్తో పనిచేయమని చెప్తామన్నమాట. సేమ్ ఏంటంటే ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి అనమాట. అండ్ అలానే ఇన్నర్ గార్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి టైట్ ఇన్నర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కూడా స్క్రోటల్ టెంపరేచర్ పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే వెరీ లైట్ వెయిట్ కాటన్ బ్రీదీ ఇన్నర్ గార్మెంట్స్ వేసుకోవాలని చెప్తాము. అలానే టైట్ ప్యాంట్స్ కూడా జీన్స్ కానీ అటువంటి అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అండి, అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అనమాట. వీళ్ళకి ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో నైట్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు మరి ఎలాగని అడుగుతుంటారనమాట. అట్లీస్ట్ నైట్ టైమ్ మీరు పనిచేసినట్టయితే డే టైంలో అట్లీస్ట్ ఒక 7 to 8 hours స్లీప్ కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. అలానే మీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో దానికోసం సమ్ కైండ్ ఆఫ్ యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఆర్ మెడిటేషన్ లాంటివి ట్రై చేయండి. బట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం వల్ల మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డైట్ మీద నేను ఇంకొక వీడియో చేస్తాను, డీటెయిల్డ్ వీడియో. బట్ గ్రాస్గా చూసుకుంటే డైట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనేది తీసుకోవడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ బాగా ఉండే డైట్ తీసుకోవాలన్నమాట. అండ్ అలానే మీ ఫర్టైల్ పీరియడ్ గురించి అవగాహన ఉండి ఆ ఫర్టైల్ పీరియడ్
డ్యూరేషన్లో ఏదైనా డైలీ కానీ లేకపోతే రోజు విడిచి రోజు కానీ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే అండి, ఎవరికైతే కొంచెం కౌంట్స్ అనేవి తక్కువ ఉంటాయో, మార్ఫాలజీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఏం చెప్తామంటే 1 to 2 డేస్కి ఒకసారి ఎజాకులేట్ చేయమని చెప్తాం అనమాట. సో దీంతో ఏంటంటే స్పర్మ్స్ అనేవి కొత్తగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్స్కి వచ్చేసి ఏంటంటే, మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కనుక కన్సల్ట్ అయినప్పుడు యూజువల్గా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది, అండ్ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, సెమెన్లో కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని కల్చర్ చేసి చూసుకుంటాం. అండ్ అలానే వారికోసిల్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అని ఒక స్కాన్ చేసి చూసుకుంటాము. అండ్ దాని తర్వాత కొన్ని హార్మోనల్ ఆర్ జస్ట్ సింపుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందండి. వాటిని అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను చెప్పినవన్నీ డైటరీ మోడిఫికేషన్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లేకపోతే ట్రీట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వాటి యొక్క ఎఫెక్ట్ రావడానికి, అంటే మీ స్పర్మ్ పారామీటర్స్ ఇంప్రూవ్మెంట్ రావడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 months టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఈ స్పర్మటోజెనిసిస్ సైకిల్ అనేది ఒక 90 days సైకిల్ ఉంటుందన్నమాట. సో కొత్త స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఒక 3 months టైం పడుతుంది అనమాట. సో మీరు అన్ని చేంజెస్ తీసుకొచ్చాము బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు అని వెంటనే టెన్షన్ పడకండి. అట్లీస్ట్ ఒక 2 to 3 months మీ బాడీకి టైం ఇవ్వండి. దాని తర్వాత మీరు మళ్ళీ ఒకసారి మీ సెమెన్ టెస్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మనం అన్నీ ట్రై చేసిన తర్వాత, అన్నీ డైటరీ మోడిఫికేషన్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు అని అంటే కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. మనకు అన్ని మోస్ట్ మోడర్న్ ఏఆర్టీ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు అవైలబిలిటీలో వచ్చేసాయండి. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ, ఇక్సీ కానీ, వీటన్నిటితో కూడా స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్నా సరే మీ ఓన్ స్పర్మ్తో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈవెన్ కౌంట్ 0 ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్త టీసా లాంటివి, మైక్రో టీసా లాంటివి చేసి మేము మీ ఓన్ స్పర్మ్తో మీకు బేబీని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము స్టే అప్డేటెడ్.